ఉపవాసం ఉన్నప్పుడు చేయకూడని 7 విషయాలు. వాట్ వీఆర్ నాట్ సపోజ్ టు డూ ఇన్ ఫాస్టింగ్ ప్రేయర్. ఉపవాస ప్రార్థనలు చేస్తున్నప్పుడు మనం ఏమి చేయకూడదో మనం చూద్దాం. We need to avoid some things in our life. మన జీవితాల్లో కొన్నింటిని మనం విడిచిపెట్టాల్సి ఉంటుంది. So that your fasting prayer will be a wonderful, marvelous, blessed fasting prayer. ఆ విధంగా మీరు చేసిన ఉపవాస ప్రార్థన అద్భుతమైన చక్కని ప్రార్థన మీరు చేయగలుగుతారు. Fasting prayer, we must have a result for fasting prayer. మనం ఉపవాస ప్రార్థన చేసామంటే మనం ఫలం పొందుకోవాలి. Let's not do any without progress. Anything you do, you must receive a progress. నీవేదైనా ఒక అభివృద్ధి లేకుండా ఏది కూడా చేయకూడదు. ఏదైనా చేసామనంటే దాని ఫలితాన్ని మనం పొందుకోవాలి. When you are fasting and praying, you must receive the fruit of the fasting and prayer. నీవు ఉపవాసం ఉండి ప్రార్థిస్తుంటే ఉపవాస ప్రార్థన యొక్క ఫలాన్ని నీవు అనుభవించాలి. The page you have to divide 2 ways. One side spiritual, other side physically what we have to do. ఇక్కడ మనం చూస్తున్నాం ఆత్మీయంగా మనం ఏమిటిని చేయాలి, భౌతికంగా ఏం చేయాలి అనేటువంటి విషయాలను మనం 2 భాగాలుగా చూస్తూ ఉన్నాం. When you're fasting, you need to stop speaking negative words. ఎప్పుడైతే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామో మొట్టమొదటిగా వ్యతిరేకమైనటువంటి మాటలను మనం మాట్లాడటం మానేయాలి. Ephesians chapter 4:29. ఎఫెసీయులకు 4వ అధ్యాయము 29వ వచనం. Everybody those who are fasting and praying, stop, correct your speech, how you are talking every day. Stop all your negative words. ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఎలాగో మాట్లాడుతున్నారో గమనించుకోండి, దాన్ని సరి చేసుకోండి. వ్యతిరేకమైన వ్యర్థమైన మాటలను మీరు విడిచిపెట్టాలి. Failing to drink enough water during fasting periods. ఉపవాసం చేసేటప్పుడు ఎక్కువగా నీళ్లు త్రాగడానికి విఫలం చెందుతూ ఉంటారు. సో ఫాస్టింగ్ ఉన్నప్పుడు నీరు తాగకుండా ఉండొద్దు, నీరు తాగండి అనండి. ఒకసారి నీళ్లు త్రాగండి. ఎవరో ఒక లిక్విడ్స్ తాగొచ్చు అని అడిగాడు, తాగొచ్చు అని చెప్పా. వాళ్ళ ఆవిడ వచ్చి అంటుంది, పాస్టర్ గారు మీరు లిక్విడ్స్ తాగొచ్చు అన్నారంట. కొండ పెరుగు లిక్విడ్ చేసి తాగేస్తున్నాడు, కంటిన్యూగా తాగుతున్నాడు. ఏది ఇచ్చినా లిక్విడ్ తాగొచ్చు అని పాస్టర్ గారు చెప్పారని జ్యూస్ చేసుకొని తాగుతున్నాడు. పుచ్చకాయ ఇంత తీసుకొచ్చాడు దాన్ని, అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు మనోడు తాగే బిజినెస్లోనే ఉన్నాడు. ఉపవాసము అంటే అంత టెంప్ట్ అయిపోకూడదు. మీ మెటబాలిజం, మీకు ఉన్నటువంటి ఆ దేహంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఆకలి రాని కూడా చేయాలంటే షుగర్ ఆపేయాలి. షుగర్ కనుక మీరు తీసుకున్నారంటే షుగర్ లోపలికి వెళ్ళి అది ఫైర్ స్విచ్ ఆన్ చేస్తుంది, అది ఆకలిని పుట్టిస్తుంది. ఆకలి పుట్టించినప్పుడు తట్టుకోవాలనుకున్నా కూడా తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కనుక వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకొని వాటర్ ఒకేసారి తాగకుండా సిప్ చేస్తూ ఉండండి, అంటే గుట్టక వేస్తూ ఉండండి. ఏమన్నా తెలుగులో గుట్టక వేస్తూ ఉండండి, మింగుతూ ఉండండి, కొంచెం తాగుతుండండి. ఆ లోపల వచ్చే ఆకలి కూడా ఈ వాటర్ ఇల్లు ఏం చేస్తుందంటే సైలెంట్ చేస్తుంది. కాబట్టి మీకు ఆకలి తట్టుకోగలుగుతారు. వాటర్ తాగకుండా ఉండి కొద్దిసేపు ఉన్న తర్వాత 2-3 అవర్స్ తర్వాత మీకు ఆకలి వచ్చేసింది అనుకోండి, అలవాటు ప్రకారంగా, అది నిజానికి అది సైకలాజికల్గా మీ ఫీలింగ్, అది నిజంగా అది మీ దేహంలో ఆల్రెడీ నిల్వలు ఉన్నాయి అనండి, నిల్వలు ఉన్నాయి. కానీ ఈ సైకలాజికల్గా మైండ్ ఏమంటుందంటే బాబు నేను ఉండలేను, పెట్టు అంటుంది. ఆ టైంలో నీరు తాగకుండా ఉన్నప్పుడు ఆకలి మంటగా చిన్నదేం తీసుకుందామని ఒక్క చిన్న ముక్క నోట్లో వేసి నవిలాబో బొక్కుమని మంట స్టార్ట్ అవుతుంది. ఇంకెంత పెట్టాలి దానికి, పెట్టేదాకా ఊరుకోదు, ప్రాణం విసిగిస్తుంది, పరిగెత్తిస్తుంది, ఆ పండు అంటుంది, ఈ పండు అంటుంది, నీరసం వచ్చేసింది అంటుంది, రకరకాల వేషాలు వేస్తుంది బాడీ, మీకు తెలుసా? కాబట్టి దాన్ని ఆకలిని ఎలా సర్దుమణించాలో మీరు తెలుసుకుని ఉండాలి. వాట్ యు నాట్ టు డూ, వాట్ వీ హ్యావ్ టు అవాయిడ్ ఇన్ స్పిరిచువల్ సైడ్. ద సెకండ్ పాయింట్, డోంట్ గివ్ ప్లేస్ ఫర్ హిపోక్రసీ. ఆత్మీయత అనేటువంటి విభాగంలో మీరు రాసుకుని రెండవదిగా మనం ఏం విడిచిపెట్టాలంటే వేషధారణకు మనము చోటు ఇవ్వకూడదు. Matthew chapter 6:16. మత్తయి సువార్త 6:16. So when you fast and pray, don't show up. Don't fast for show up. నీవు ఎప్పుడైతే ఉపవాసం ఉన్నావో ఇతరులు చూడాలని వారికి కనబడేలాగా మీరు చేయొద్దు. కొంతమంది ఉపవాసం ఉన్నప్పుడు చూడండి, తల స్నానం చేసుకొని నీరసంగా కనబడుతూ తల ఏడాలిస్తూ, ఏంటి ఇలా ఉన్నారు మీరు తినలేదంటే, ఉపవాసం. ఏ వాసం? ఉపవాసం తెలియదా నీకు అని చెప్పి అప్పుడు మనం ఫలం పోగొట్టుకుంటామంట. అలా కాకుండా ఒక ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు ఎలా వెళ్తాం, తల మీద నూనె రాసుకుంటాం, మొహం గడుక్కుంటాం, అవునా? అందుకే ప్రభు అంటాడు, నీవు ఉపవాసం ఉన్నప్పుడు నీ ముఖము కడుక్కొని నీ తల అంటుకొని, అంటే ఏంటర్థం? తిరిగి చెప్పండి, మీకు తెలిసిన అర్థం చెప్పండి. ముఖం కడుక్కొని తల అంటుకొని అన్నప్పుడు అంటే అర్థం ఏంటి? తలస్నానం. చూసారా? తలస్నానం చేసుకొని, ఎప్పుడైనా తలస్నానం చేశాక మొహం కడుక్కోమని ఎవరిని అంటారా? గట్టి చెప్పండి. మరి ఇక్కడ నీ తల అంటి ముఖం కడుక్కోమన్నాడు. తల అంటి అంటే అక్కడే ఇంగ్లీష్లో మీరు చూస్తే అనాయింట్ యువర్ హెడ్ విత్ ఆయిల్ అన్నాడు. అని నీ తల మీద నూనె రాసుకో, మొహం కడుక్కో. ఎప్పుడైతే కదా ఫంక్షన్కి వెళ్ళే ముందు శనగ దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేస్తారు? నూనె రాసుకుంటారు, తల దూకుంటారు, తర్వాత ఏం చేస్తారు? మొహం కడుక్కుంటారు. ఇది ప్రభు చెప్పింది. మన వాళ్ళు దాన్ని ఇటు మార్చారంటే తలంటి స్థానం అని చెప్పండి. ఓకే, మంచిదే.
తలంటి స్నానం చేసుకోవడం కూడా మంచిదే ఒక విధంగా. అయితే బయటికి మాత్రం నీరసంగా కనబడొద్దు. బిర్యానీ తినొచ్చినలా కనబడాలి. ఏం బిర్యానీ అది? డైమండా? ప్యారడైజ్ బిర్యానీ తినొచ్చాడా అన్నట్టుగా కనబడాలి. కానీ నువ్వు తినలేదని ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. నీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియదు. నువ్వు చాలా యాక్టివ్గా ఆరోగ్యంగా పలకరిస్తున్నావు అంటే ఏంటి ఇలా ఉన్నారు, నీరసంగా ఉన్నారేంటి, మీరేమి తినలేదా అనే మాట వాళ్ళని అడగనీయకుండా చేశావు. అప్పుడు నీవు ఉపవాసం ఉన్న సంగతి ఎవరికి కనిపిస్తుంది? దేవునికి. మరి ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది కానీ పబ్లిక్ అంటే ఇది సమాజంగా ఉపవాసం ఉండి ప్రార్థించుట. దీనికి రిఫరెన్స్ ఎక్కడుంది? యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో 13 నుండి ఆఖరి వచ్చిన వరకు పెళ్లి కుమారుడిని అంతఃపురం నుండి తీసుకురండి, ఎక్కడున్న అందరూ రావాలి, ప్రకటించండి, ఉపవాస దినం ప్రకటించండి, ప్రకటించమన్నాడు. మనం ప్రకటించి మరి చేసిన దాన్ని సమాజముగా దేవుని పిల్లలు ఉపవాసం ఉండి ప్రార్థించుట. ఇట్స్ ఎ బ్లెస్సింగ్. శారీరకంగా రెండవదిగా ఏం చేయాలో మీరు చూడండి. డోంట్ ఇగ్నోర్ వార్నింగ్ సైన్స్. శారీరకంగా కొన్ని హెచ్చరికలు లేక సూచనలు కనబడుతున్నప్పుడు నిర్లక్ష్యము చేయొద్దు. పే అటెన్షన్ టు యువర్ బాడీస్ సిగ్నల్స్ డ్యూరింగ్ ఫాస్టింగ్. నీవు ఉపవాసం ఉన్నప్పుడు నీ శరీరంలో వచ్చే మార్పులను నీవు గమనించుకుంటూ ఉండాలి. మన ఇండియాలో లేడీస్ ఎక్కువగా ఎనిమిక్గా ఉంటారట. 90% ఎనిమిక్ అంటే రక్తహీనత. హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తే 5, 4 చాలా డేంజర్. అలా ఉండకూడదు. మీరు హిమోగ్లోబిన్ టెస్ట్ చేసుకుంటే 10 అబోవ్ ఉండాలి. 10 అబోవ్ ఉండడం మంచిది, లేదా అట్లీస్ట్ 10 అయినా ఉండాలి. అంతకంటే తక్కువ అయితే రక్తహీనత ఉంది కాబట్టి మీరు లేచి ఒక్కసారి నిలబడితే కళ్ళు బయలు గమనినట్టు అనిపిస్తే ఏదైనా పట్టుకొని నిలబడాల్సి వస్తుంది, కూర్చొని లేచి నిలబడినప్పుడు. తర్వాత ఏదైనా పని చేయాలంటే చురుగ్గా చేయలేరు. చేయాలంటుంది కానీ అన్నిట్లో నీరసంగా, బాధగా, ఇబ్బందిగా ఉంటుంది. అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉంది. ఆ చిన్న టెస్ట్ చేసుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదు. దాన్ని బట్టి ఇప్పుడు ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో మళ్ళీ నేను మీకు చెప్తున్నా, ఐరన్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువగా లేడీస్కి ఎందుకని హిమోగ్లోబిన్ తక్కువ వస్తుందంటే ఐరన్ తక్కువ అవుతుందట. బ్లడ్ పోతూ ఉన్నప్పుడు మరి అనేక రకాలుగా వారి జీవితంలో ఉండి అంటే బ్లడ్ అనేక విధాలుగా వారు నష్టపోయినప్పుడు ఐరన్ పోతుంది. కాబట్టి ఐరన్ రావాలంటే ఆకుకూరలో ఉందంటే దేవుడు పెట్టాడు. ఆకుకూరలో 105వ కీర్తన 14 వచ్చిన ఉంటుంది. నరుల ఉపయోగం కొరకు దేవుడు కూర మొక్కలను బలిపిస్తున్నాడు. నరుల ఉపయోగం కొరకు. ఎంతమంది నరులు ఉన్నారు చేయట్టండి. మన ఉపయోగం ఎందులో ఉందట? కూర మొక్కల్లో. మీకు ఉపయోగపడాలి మీ ఆరోగ్యానికి అంటే కూర మొక్కల్లో పెట్టాడు. మరి ఫాస్టింగ్ ప్రేయర్ టైంలో కూర మొక్కలు తినమంటారా? ఎలాగూ రోజుకోసారి తింటావుగా, అప్పుడు కూర మొక్కలు కూడా పప్పులో వేసుకొని తినాయి. దేవునికి స్తోత్రం కలుడు గాక. అన్నం ఇంత కూర ఇంత అనండి. కూర ఇంత సాధ్యమైనంత వరకు ఆ కూరలో అన్ని రకాల కూర మొక్కలు పెట్టారనుకోండి, మీకు ఐరన్ లభిస్తుంది. ఆటోమేటిక్గా మీకు రక్తహీనత తొలగిపోతుంది. అలాగే మీరు 1 డే 24 hours ఫాస్టింగ్ ఉంటున్నవారు కొంతమంది. మరికొంతమంది 40 nights దే ఆర్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్. 40 రాత్రులు ఫాస్టింగ్ ఉంటున్నారు. కొందరు 40 పగళ్ళు ఉపవాసం ఉంటున్నారు. కొందరు 40 ఉదయాలు ఉపవాసం ఉన్నారు. ఎలాగైనా సరే 40 దినాలు ప్రార్థనలో గడిపే కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ప్రేయర్ లిస్ట్ రెడీ చేసుకున్నారా? లేకపోతే రెడీ చేసుకోండి. రైట్ ఎ లిస్ట్, రైట్ ఆల్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్. అవి రాసుకొని వాటి మీద చేతుల నుంచి ప్రార్థన చేయడం ప్రారంభించండి. యుద్ధం చేసినట్టుగా చేయండి ప్రార్థన. రాత్రి అంతా పోరాడేట దేవునితో. ఎవరైనా యాకోబు మీరు ఫాస్టింగ్ ప్రేయర్లు ఊరికే మౌనంగా ఉంటాంలే ప్రభా అన్నట్టు కాదు. తండ్రి నా అవసరతలు ఇవి, ఇదిగో నాకు జవాబు ఇచ్చినందుకు స్తోత్రం. నేను అడగడము, అడిగిన వాటిని నీ చిత్తానుసారంగా దైవజనరాలు చెప్పారు, నీ చిత్తమే జరుగునుగా అని చెప్పి ఆ మాట చెప్తూ నేను అడుగుతున్నాను ఈ విషయాలు 10 విషయాలు 20 విషయాలు 30 విషయాలు. ఇందులో నీ చిత్తం కానిది ఏదైనా ఉంటే తీసేయండి. నీ చిత్తమైందైతే తప్పక దయచేయండి. దయచేసినందుకు నీకు స్తోత్రం, దయచేసినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా. రైట్. థర్డ్ పాయింట్ స్పిరిచువల్గా డోంట్ నెగ్లెక్ట్ కంపాషన్. Isaiah chapter 58 verse 6. Isaiah chapter 58 verse 6. ఆత్మీయతలో 3వ అంశాన్ని మీరు రాసుకోనండి. ఈ కనికరమును, ఇతరులకు ఎడల కనికరము చూపించట నిర్లక్ష్యము చేయొద్దు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం. And the physical side you write it down. The third point, don't engage in heavy exercise or heavy work. శరీర అంశంలో మీరు రాసుకునే 3వ విషయంలో మరి తీవ్రమైన ఎక్కువ అతిగా వ్యాయామం చేయడం కానీ లేక బలమైనటువంటి పనులు బరువైన పనులు చేయడం కానీ మీరు దూరపరచుకోండి, లేక ఎక్కువగా పాల్గొనవద్దు. During fasting time, intense physical activity can put an additional strain on your body when you are fasting. నీవు ఉపవాసం ఉంటున్నావు కాబట్టి నీ శరీరం పైన బలహీనతగా ఉంటుంది కనుక బరువైన పనులు ఎక్కువ వ్యాయామం చేసినప్పుడు ఎక్కువ ఒత్తిడి నీ శరీరానికి గురవుతూ ఉంటుంది. అంటే అర్థం ఏంటి? కష్టపడి పనిచేసే వాళ్ళందరూ చేతుల పైకి ఎత్తండి, డ్యూటీలకు వెళ్ళి వస్తున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి, వర్క్కి వెళ్తున్నారు. సో మీరు ఉదయకాలం ఫుల్ బ్రేక్ఫాస్ట్ చేయండి, మధ్యాహ్నము మంచి ఆహారం తీసుకోండి, రాత్రికి ఇంకేం తీసుకోరు. మధ్యాహ్నం నుండి మళ్ళీ రేపు ఉదయకాలం
ఫాస్టింగ్ చేస్తున్నాను అనమాట. అని మధ్యాహ్నం లంచ్ చేశాక మరుసటి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ వరకు మీరు ఏమీ తినకుండా ఉంటారు. అప్పుడు 40 రాత్రులు ఫాస్టింగ్ అవుతుంది. ఎందుకు తినమన్నాం బ్రేక్ఫాస్ట్? మీరు పనికి వెళ్తున్నారు, అక్కడ మీరు ఫైల్ మీద సంతకాలు పెట్టాలి, లేకపోతే రాయాలి, మీకు ఏదో పనులు ఉంటాయి, బరువులు ఎత్తాల్సి ఉంటుంది, పరిగెత్తాల్సి ఉంటుంది, సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ ఆకలి బాధతో ఆకలిగా ఉన్నోడితో ఎక్కువగా మాట్లాడించకూడదు అంటారు. ఎందుకో తెలుసా? ఆకలి మీద ఉన్నోడికి ఏమొస్తుంది? కోపం వచ్చేస్తుంటుంది. ఆకలితో ఉన్నాడు కొంచెం దూరంగా ఉండండి అని చెప్పి అంటారు. ఆకలితో ఉన్నప్పుడు కోపాలు వచ్చేస్తుంటాయి. ఈ కోపంతో మీరు సమాధానం చెప్తే ఉన్న ఉద్యోగం తేడా వస్తుంది. కనుక మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయండి, మధ్యాహ్నం లంచ్ చేయండి, రాత్రంతా ఇక మధ్యాహ్నం వదిలేస్తే మళ్ళీ మరుసటి రోజు ఉదయం వరకు మీరు ఫాస్టింగ్లో ఉంటారు, ప్రార్థనలో ఉంటారు, దేవుని వాక్యం ధ్యానిస్తుండండి. ఎందుకంటే ఎందుకు రాత్రి తినొద్దన్నా అంటే మీరు రాత్రి కష్టపడి పని చేయరు. సో ప్రార్థనలో ఉండండి. ఒకవేళ నైట్ డ్యూటీ చేస్తున్నానండి అంటే నైట్ డిన్నర్ చేయండి, ఉదయకాలం ఫాస్టింగ్ చేయండి. సో ఉదయం ఫాస్టింగ్ చేయొచ్చు, మధ్యాహ్నం ఫాస్టింగ్ చేయొచ్చు, డ్యూటీకి వెళ్ళే ముందు ఏం చేయొచ్చు? భోంచేసి వెళ్ళొచ్చు. హెవీ బరువులు ఎత్తడం ప్రభు అంటాడు కదా, యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో, మీరు ఉపవసించినప్పుడు బరువులు మోస్తున్నారు, ప్రయాణాలు చేస్తున్నారు. మీరు ఇదేనా నాకు ఇష్టమైన ఉపవాసం? మీరు గొడవలు పడుతున్నారు, మీ పక్క వాళ్ళతో, పక్కింటి వాళ్ళతో గొడవ పడతారు, మీ ఇంటి వాళ్ళతో గొడవ పడతారు, మీ పని వాళ్ళతో పని చేయిస్తుంటారు. ఆ ఉపవాసం నాకు అవసరం లేదంటాడు దేవుడు. నీ ఉపవాసం ఉన్నప్పుడు నీ కంఠధ్వని పరలోకమందున దేవునికి వినబడాలట. ఉపవాసం ఉన్నప్పుడు మన కంఠధ్వని, ఒకసారి ఇలా అనండి, కంఠధ్వని ఎక్కడ వినబడాలి? దేవునికి. ఏది కంఠానికి ధ్వని ఉందా? అంటే ఏమవుద్ది? ఏది అని చూడండి ఒకసారి. ధ్వని వచ్చిందా? ఆ ధ్వని ఎక్కడికి వినబడాలి? అన్న అని చెప్పి ఉదయకాలం లేచి ఇలా కొట్టకండి, కొంగలాగా అరవకండి. ప్రార్థించుట అనండి, ప్రార్థించుట. దీని మీనింగ్ దావీదు అంటాడు, దావీదు భక్తుడు 5వ కీర్తన 3వ వచనంలో, ఉదయకాలమే నా కంఠధ్వని నీకు వినిపిస్తాను దేవా, నా ప్రార్థన నీకు వినిపిస్తాడు. కనుక ఉదయకాలం ఈ కంఠధ్వని దేవునికి వినిపించి బైబిల్ వాక్యం సెలవిస్తుంది, డోంట్ నెగ్లెక్ట్ ప్రేయర్. కమ్ ఆన్ సే, ప్రార్థనను నిర్లక్ష్యం పరచకూడదు. ఉపవాసం ఉండేటప్పుడు ఆత్మ సంబంధమైన అంశాలు 4వది చూస్తున్నాం. ప్రార్థనను నిర్లక్ష్యము చేయవద్దు. when you are fasting you must prayer. Fasting and prayer must go hand in hand. నీవు ఉపవాసం ఉన్నప్పుడు తప్పక ప్రార్థించాలి. ఉపవాసము ప్రార్థన రెండు కలిసి ముందుకు వెళ్ళాలి. Fasting and without prayer is useless. నీవు ఉపవాసం ఉన్నావు కానీ ప్రార్థన చేయకపోతే ఏ విధమైన ఉపయోగం లేదు. It's like a dieting. అది ఎలా ఉంటుందంటే నీవు ఆహారాన్ని మానేస్తున్నావు అంతే. Maybe you want to put down your weight. నీ బరువు తగ్గించుకోవాలని ఆహారం తినటం లేదు. There are many people are doing that. చాలా మంది ఆ విధంగా చేస్తూ ఉంటారు. But spiritual people, you have to, when you are fasting you must pray. కానీ ఆత్మ సంబంధులైన వారు మీరు ఉపవాసం ఉన్నప్పుడు తప్పక ప్రార్థన చేయాలి. Matthew chapter 6, 17 and 18, and the physical side you write it down. మత్తయి సువార్త 6, 17, 18. అలాగే మనం శరీరం సంబంధంలో మనం చూసినప్పుడు, and don't neglect doctors precautions, whatever doctor has given suggestions for you. డాక్టర్లు మీకు ఏదైతే వైద్యులు సూచనలు సలహాలు మీరు నిర్లక్ష్యపరచవద్దు, వాటిని పాటించండి. గర్భిణీ స్త్రీలు మీరు ఫాస్టింగ్ ఉండొద్దు, ప్రార్థన చేయండి, 40 రోజులు ప్రార్థనలు ఉండండి, తినండి. ఫాస్టింగ్ మీ గర్భంలో ఉన్న బిడ్డకు ఆహారం కావాలి కాబట్టి. అలాగే చూడండి, పాలిచ్చు తల్లులు, నర్సింగ్ మదర్స్, పాలిచ్చు తల్లులు మీరు కూడా ఆహారం తీసుకోండి. మెడిసిన్ వాడుతున్న వాళ్ళు, ఆపరేషన్ ఇంటికి వచ్చిన వాళ్ళు, ఆపరేషన్కి వెళ్తున్న వారు, డాక్టర్స్ ఏవో చెప్పుంటారు, మెడిసిన్ వాడుతున్నావు, మెడిసిన్ పవర్ నీ దేహంలో డైరెక్ట్ వెళ్ళకూడదు, ఆహారంతో పాటు తినమంటారు. అందుకే బ్రేక్ఫాస్ట్తో ఇది, లంచ్తో ఇది అని చెప్తారు. ఎందుకని? బాడీకి అర్థం కాదు మెడిసిన్. ఫుడ్తో పాటు వెళ్తే దొంగలాగా వెళ్ళిపోద్ది. ఎవరు? మెడిసిన్ దొంగలాగా వెళ్ళిపోద్ది. ఆవిడ ఫుడ్ బాడీ అనుకుంటుంది ఇది కూడా ఎప్పుడో ఫుడ్ లాగా ఉందని చెప్పి దాన్ని అరగ తీసుకున్నప్పుడు అది వెళ్ళి తన పని దాన్ని చేసుకుంటుంది. అలా కాకుండా తిన్న అరగంటకి వేసుకుంటారు ట్యాబ్లెట్లు చాలామంది, అది బాడీకి రిజెక్ట్ చేస్తుందట, లేనిపోని ఇబ్బందులు పెడుతుంది. కాబట్టి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అన్నారా, బ్రేక్ఫాస్ట్ చేయండి. లంచ్తో అంటే లంచ్తో. ఓన్లీ మెడిసిన్ వాడేవాళ్ళు, మెడిసిన్ ఏం వాడట్లేదు, నాకు దేవుని కృపను బట్టి మంచి ఆరోగ్యం ఉందని వారు చేయట్టండి. ఆమేన్. మనం ధారాళంగా ఉండొచ్చు ఉపవాసం అనండి ఒకసారి, ధారాళంగా ఉండొచ్చు. వాళ్ళకి గాడ్ బ్లెస్ యూ. ఈవెన్ మెడిసిన్ వాడేవాళ్ళు కూడా ఉదయం మధ్యాహ్నం వాడుకుని తర్వాత నైట్ వాడాల్సిన అవసరం లేదని వాళ్ళు, యూ కెన్ ఫాస్ట్ అండ్ ప్రే. కంటిన్యూ. దెన్ నెక్స్ట్ పాయింట్ రాసుకునండి. 5th పాయింట్, డోంట్ ల్యాక్ in faith. When you must have full of faith in your fasting prayer. Matthew chapter 21 verse 22. నీ ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు 5వ అంశము, నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు, విశ్వాసాన్ని కలిగి ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. The physical side you write it down. Don't neglect sleep. Make sure to prioritize rest for your body. నీవు శరీర విషయాల్లో 5వ అంశం రాసుకోనండి, నిద్రను నిర్లక్ష్యపరచొద్దు, మరి విశ్రాంతికి నీవు ప్రాధాన్యత కూడా ఇవ్వాలి. ఈ ఉపవాస ప్రార్థనలో 40 రోజులు వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, సోషల్ మీడియా పక్కన పెట్టుడి అనండి గట్టిగా. పక్కన పెట్టుడి. అవసరమైన మరి వాక్యం యూట్యూబ్లో వింటున్నాం కదండి, వాక్యం కోసం కదా వింటున్నాం.
దేవుని వాక్యం, ఆది అందు వాక్యం ఉండిన వాక్యము దేవుని వాక్యం వింటున్నారు కాబట్టి ఇట్స్ వర్డ్ ఆఫ్ గాడ్ లోపలికి వెళ్తుంది మీ జీవితంలో. ఆయన వాక్యం మనకు శక్తినిస్తుంది, ఆత్మీయ జీవమై ఉంది కనుక విన్నాక వాడండి. మిగిలిన టైంలో ఇంతమంది సమాధానాలు పెట్టేవాళ్ళు చెప్పండి, 40 డేస్లో దేనికి నేను ఎక్కువ సమాధానాలు పెట్టను, నేను ఫాస్టింగ్ ప్రేలో ఉంటున్నాను కాబట్టి నన్ను డిస్టర్బ్, నేను మెసేజ్ రిప్లై అయిపోతే నువ్వేమి బాధపడొద్దు అని చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. సినిమాలు ఇక రకరకాలైన కార్యక్రమాలు చేసే వాళ్ళందరూ ఆ మారు మనసు పొందండి ఈ విషయంలో. ఈ 40 రోజుల్లో 40 తర్వాత మీకు చూడబుద్ది లేదు, అటువైపు వెళ్ళాలని కూడా అనిపించదు. సీరియళ్ళు వద్దు, సినిమా వద్దు. మరి 40 రోజుల తర్వాత లేదు, పశ్చాత్తాపంతో ఎన్ని వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైంది కదా నేను చెప్పిన మాట? అర్థమైన దేవునికి స్తోత్రం చెప్పగలరా? ద నెక్స్ట్ పాయింట్, 6th పాయింట్, అవాయిడ్ సెల్ఫ్ రైచియస్నెస్. స్వనీతిని ప్రక్కన పెట్టాలి. 6వ విషయం, స్వనీతిని నువ్వు ప్రక్కన పెట్టాలి. Romans 10:3. రోమా 10:3. సమ్ పీపుల్ సేస్, అంటే నేను ఫాస్టింగ్ ఉన్నట్టు ఎవరు చేయరు బ్రదర్, మా చర్చిలో ఫాస్టింగ్ ఉన్నట్టు ఎవరు చేయరు బ్రదర్, మేము కరెక్ట్గా 6 అయ్యాకే భోంచేస్తాం బ్రదర్, మిగిలిన సంఘాలన్నీ 5:30కే చేస్తున్నాయి బ్రదర్. కరెక్ట్ కాదు బ్రదర్, మేమే కరెక్ట్ బ్రదర్. మాకున్న ఫాస్టింగ్ ప్రేయర్ చాలా అద్భుతమైంది, మేము మా సంఘం మాత్రం పరలోక రాజ్యం వెళ్తుంది, మిగిలిన సంఘాలు రైతు బజార్కి వెళ్ళి దోసకాయలు కొనుక్కుంటాయి. ఎంతసేపు స్వార్థం, మేమే పోవాలి మిగిలిన వాళ్ళు రావద్దు అని. ఏ సంఘం అయినా మనం అంతా దేవుని పిల్లలమే, అవునా కదా? అవును. లూథరన్ అయినా, బ్యాప్టిస్ట్ అయినా, ఫెలోషిప్ అయినా, హెబ్రోన్ అయినా, పెంతెకోస్త్ అయినా, హోసన్నా మందిరం అయినా, లేదా లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్స్ అయినా, దేవుని బిడ్డలారా మనమంతా ఒకే రక్త సంబంధంలో, యేసు రక్త సంబంధంలో ఉన్నవారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఈవెన్ రోమన్ క్యాథలిక్స్ వారు ప్రభునైన యేసునందు విశ్వాసం ఉంచి ప్రభు అని రక్తంతో కడిగిన వారు కూడా మన రక్త సంబంధులే అవుతున్నారు. మనమంతా క్రీస్తును కలిగి ఉంటున్నాం. ఆమేన్. కనుక ఎప్పుడు కూడా ఒక విధమైనటువంటి రైచియస్నెస్లోకి, సెల్ఫ్ రైచియస్నెస్లోకి వెళ్ళకండి. మాదే కరెక్టు, మేమే కరెక్ట్గా ఉంటున్నాం, మిగిలిన వారి ప్రార్థనలు దేవుడు వినడు, వాళ్ళు చేసే ఫాస్టింగ్ కరెక్ట్ కాదు, అసలు మేము చేసేదే కరెక్టు. ఇది స్వనీతి అంటారు. ఎంతసేపు స్వార్థంగా మిమ్మల్ని మీరు హెచ్చించుకునేతారు, అది ఎప్పుడు కూడా దేవుడు ఇష్టపడడు. ఒక 2 వ్యక్తులు ప్రార్థన చేయడానికి వెళ్తే ఒక అతను అన్నాడు, నేను నీతిమంతుడుగా 10 భాగాలు ఇస్తున్నాను, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, చాలా భక్తులుగా ఉంటున్నాను, ఈ పక్కన సొంకర్లాగా నేను లేను అని చెప్తే దేవుడు వాడి ప్రార్థన విన్నాడా? 18వ అధ్యాయం లోకాసువార్తలు అంటాడు, అతని ప్రార్థన దేవుడు తిరస్కరించాడట. కానీ ప్రభువా నేను పాపి నన్ను క్షమించమని విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించిన సొంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. కాబట్టి నే అంతటి వాడిని ప్రభా, నయా నీ దయ నాకు కావాలి, నీ కృప నాకు కావాలి ప్రార్థన చేస్తుంటే మీ ప్రార్థన దేవుడు వినబోతున్నాడు. ఫిజికల్ సైడ్ రాసుకోండి, అవాయిడ్ అన్హెల్దీ ఫుడ్స్. ఆహారంలో కూడా అనారోగ్యాన్ని కలిగించే ఆహార పదార్థాలను పూర్తిగా పక్కన పెట్టాలి. ఈ ఫాస్టింగ్ ముగింపులో చాలామంది ఏం చేస్తారంటే జంక్ ఫుడ్ తినేస్తారు, ఐస్ క్రీమ్ తినడం, తర్వాత ఇంకేమైనా ఉన్నాయా చెప్పండి, బజ్జీలు, న్యూడిల్స్, ఇంకా అలాంటి వాటి కాకుండా కూరాకులు బాగా ఉడకబెట్టుకుని, ముక్కలు కూర ఆదివారం తినొచ్చు. మనకు ఫుల్ పర్మిషన్ ఉంది ఆదివారం. చికెన్, మటన్, ఎనీథింగ్ యూ కెన్ హ్యావ్. ఒకవేళ ఎగ్ తీసుకోవచ్చు అంటే మీకు ప్రోటీన్ తక్కువ ఉండి, మీరు చాలా బలహీనంగా ఉండి, బక్కపల్స్గా ఉండి, మీరు అసలు నడవలేని పరిస్థితి ఉంటే ప్రోటీన్ యూ కెన్ టేక్ ఇట్. దేవుడు నువ్వు ఎందుకు గుడి తిన్నావు అని అడగడు, నువ్వు ఆరోగ్యంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఉపవాసం ఉన్నావు, ఆ టైంలో తీసుకుంటాం. ఫ్రూట్స్ తీసుకోవచ్చు, యూ కెన్ టేక్ గుడ్ ఫ్రూట్స్. ఫ్రూట్స్కి భోజనానికి మధ్యలో గ్యాప్ ఉండాలి. ఫ్రూట్స్ తీసుకున్నారంటే ఫాస్టింగ్ 24 అవర్స్ ఉన్నవారు ఫ్రూట్స్ తీసుకున్న గంట సేపు తర్వాతే మీరు ఇడ్లీ కానీ మీకు ఇష్టమైన ఆహారం కానీ తీసుకోవచ్చు. మీరు ఫ్రూట్ 2 కలిపి తినారనుకోండి, లోపలికి వెళ్ళి ఏం చేస్తుంటాయి, నువ్వెవరు, నేను ఫ్రూట్, అసలు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, వీళ్ళిద్దరు ఫైటింగ్ అంటే వాళ్ళిద్దరు ఏం చేయరు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. కొంచెం ఆరోగ్యం అటు ఇటుగా ఉంటుంది, వస్తుంటుంది అన్నిటి. ఎందుకు వస్తున్నారంటే వాళ్ళు లోపలికి ఇద్దరు అడ్జస్ట్ కాలేకపోతున్నారు. ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు మిగిలిన ఆహారానికి ఎంత ఉండాలి గ్యాప్, చిన్న గ్యాప్ ఇవ్వండి, కొంత గ్యాప్ ఇవ్వండి. తర్వాత మీరు మంచి ఆహారం తీసుకోవడం ప్రయత్నించండి. మంచి ఆహారం అంటే ఏంటని నన్ను అడగనక్కర్లా, మీ అందరికీ బాగా తెలుసు. మంచి ఆహారం తీసుకోండి, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సిస్టర్స్ మరి ఆ నాన్ వెజ్ తినడం అవన్నీ 40 రోజులు తినకూడదు అనుకుంటున్నారు, రోజు తినేవాళ్ళు 40 రోజులు తినకుండా ఉంటున్నారు. నథింగ్ విల్ హ్యాపెన్, గాడ్ విల్ బ్లెస్ యూ. ఎవ్రీ సండే తింటారుగా 3 పూట్ల, దేవునికి స్తోత్రం కలుగును గాక. సో 46 రోజుల్లో ఉపవాస ప్రార్థనలో మరి 4-5 ఆదివారాలు మీరు భోంచేస్తారు. మీరు సోమవారం నుండి శనివారం వరకు ఉపవాసం ఉంటున్నారు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. మీకు అర్థమైంది కదా? రైట్, నెక్స్ట్ పాయింట్ తీసుకురండి. స్టాప్ ఫాస్టింగ్ ఫర్ రాంగ్ మోటివ్స్. చెడు ఉద్దేశముతో
లోక సంబంధ ఉద్దేశంతో కానీ మనము ఉపవాసం ఉండినప్పుడు అటువంటి ఉద్దేశాలు కలిగి ఉండడం మానాలి. యాకోబు 4:3. ఒకతను అన్నాడు, నేను అప్పుడు రక్షింపబడిన కొత్తలో, బ్రదరు 3 రోజులు ఫాస్టింగ్ ఉంటున్నారా మీరంతా? అప్పుడు నా వయసు కూడా చిన్నది. నేను కూడా ఉంటాను బ్రదర్ అన్నాడు. ఓకే, మీరు ఎప్పుడు ఈ మధ్య వచ్చారు చర్చికి, ఎప్పుడు కనబడలేదు నాకు, కొత్తగా వస్తాను. అవును బ్రదర్, నాకు యేసుప్రభు అంటే చాలా ఇష్టం, నా కొరకు ప్రార్థన చేయండి, 3 రోజులు మీతో పాటు ఉంటాను, మరి ఖచ్చితంగా నేను అడిగిన కోరిక దేవుడు తీరుస్తాడా అన్నాడు. అడుగుడే మీకు ఇవ్వమని బైబిల్లో ఉందండి. తర్వాత వీడు ఎప్పుడు ప్రార్థనకు రాలేదు, ఏం కోరిక అంటున్నాడో నాకు తెలియదు కదా, వీడు ఏం కోరిక తెలుసుకుందామని చెప్పని ఓ బ్రదర్ని పంపించి ఏంటాడు కోరిక ఏంటో కనుక్కో అని చెప్పాను. నేను చెప్తాడేమని, వశీకరణ బ్రదర్, వశీకరణ అంటున్నాడు. వశీకరణ, వసీ అంటే వసే అంటుంటారు, ఆ మాట అనకూడదు కదా, ఈడేంటి వశీకరణ అంటున్నాడు ఏంటని అడిగా. ఏంటంటే వాడికి ఒక అమ్మాయి నచ్చిందట, ఆ అమ్మాయి 3 రోజులు ఉపాస ప్రార్థనలో ఆ అమ్మాయి ఇంటికి వచ్చేయాలంట. ఊరి దౌర్భాగ్యుడా, ఇదేమన్నా మంత్రాలు అనుకుంటున్నావా, మంత్రాలు అనుకుంటున్నావా? దేవుడు లాగి తంతాడు నిన్ను, జాగ్రత్త, మోహపు చూపే చూడొద్దని చెప్పిన దేవుడు నీకు ఇంకొక అమ్మాయిని నువ్వు ప్రార్థన చేస్తే తెచ్చి ఇచ్చేస్తాడు మీ ఇంటికి. ఆ అమ్మాయి మైండ్ బ్లాక్ అయిపోయి మీ ఇంటి వైపు వచ్చేస్తుందా? ఎంత దొంగలు, ఎటువంటి మూర్ఖపు ఆలోచనలు, ఇది వాక్య విరుద్ధమైనవి. అందుకే అంటాడు లోకంతో స్నేహం చేయకూడదని. అందుకే తప్పుడు ఉద్దేశాలతో చేసే ప్రార్థనలకు జవాబులు రావు. ఫాస్టింగ్ ఉంటున్నావా? ఉంటే ఉండు, దేవాన్ని చిత్తమైతే జరిగించు. లైఫ్ పార్ట్నర్ కూడా ప్రే చేయొచ్చు. బ్లెస్ మీ విత్ ద రైట్ లైఫ్ పార్ట్నర్, సరైన భాగస్వామితో నా వివాహము జరిగించమని ప్రార్థన చేయొచ్చు. అలాగే మా కుటుంబాన్ని కట్టుప్రభు అని ప్రార్థన చేయొచ్చు. ఒంటరివారు అయిపోయిన వారి బ్రతుకును మిమ్మల్ని కుటుంబస్తులుగా చేయమని ప్రార్థన చేయొచ్చు. రూతు ప్రార్థించింది, ఆమెను దేవుడు ఒక కుటుంబస్తురాలుగా చేశాడు. ఆమె భర్త చనిపోయాడు, ఆమె ఒంటరిదైపోయింది. మరి ఆ విధంగా ప్రార్థనలో ఉంటున్నప్పుడు దేవుడు ఆమెను ఒక కుటుంబస్తురాలుగా చేయలేదా? చేశాడు. దేవుడు ప్రతి ఒక్కరి అవసరం ఎరిగినవాడు. గాడ్ అండర్స్టాండ్స్ యువర్ ఫాదర్. ఆయన నీ తండ్రి, ఆయన నిన్ను అర్థం చేసుకుంటాడు. ఈ లోకంలో ఎవరు అర్థం చేసుకోకపోయినా తండ్రికి అన్ని అర్థమవుతాయని వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? సో ప్రే టు గాడ్. యువర్ ఫాదర్ నేను హేట్ చేస్తాడు అనుకోవద్దు, నేను ద్వేషిస్తాడు అనుకోవద్దు. ప్రార్థన చేయి, అన్ని విషయాలు పెట్టు, అడగొచ్చు, ఇల్లు అడగొచ్చా అడగొచ్చు. నువ్వు ముందు ఆత్మీయంగా అడుగు, నీ కుటుంబంతో రక్షించబడాలి, నువ్వు రక్షించబడాలి, నీ రాష్ట్రం, నీ దేశం. ఆ తర్వాత నీ ఇంటి కొరకు అడుగు, నీ ఉద్యోగం కొరకు అడగొచ్చు, వివాహం గురించి ప్రార్థన చేయొచ్చు, నీ పిల్లల వివాహం కొరకు ప్రార్థన చేయొచ్చు, ఆర్థిక సమస్యలను బయటపడడానికి మార్గం తెరవమని ప్రార్థించవచ్చు, జ్ఞానం ఇమ్మని ప్రార్థించవచ్చు, ఆరోగ్యం కొరకు ప్రార్థించవచ్చు. ఉపవాస ప్రార్థనలు ఉండకముందు ఈ థైరాయిడ్ ప్రాబ్లంతో, రకరకాల ఫైబ్రాయిడ్స్తో బాధపడుతున్న వాళ్ళు ప్రార్థనలు అయిన తర్వాత వాళ్ళు క్లియర్గా హీల్ అయిపోయిందని ఎన్నో సాక్ష్యాలు మనం విన్నాం. స్కానింగ్ తీసినప్పుడు స్కానింగ్లో ఏమీ ఫైబ్రాయిడ్స్ కనబట్టలేదు అని ఎలా హీల్ అయిపోయావు? ఆ డాక్టర్స్ ఆశ్చర్యపోయారు. దేవునికి సమస్తము సాధ్యమే. ఫాస్టింగ్ ప్రేయర్లో చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. అయితే మనం అవాయిడ్ చేయవలసిన కొన్ని విషయాలు నేర్చుకున్నాం, పాటించవలసిన కొన్ని విషయాలు నేర్చుకున్నాం, మరికొన్ని విషయాలు రేపు రాత్రి నేర్చుకుందాం. ఓకే అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? మరి ఇంతవరకు నేర్చుకున్న వాటిలో రాసుకురండి. ఫిజికల్ సైడ్, స్టాప్ ఓవర్ ఈటింగ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఫాస్టింగ్. శరీర అంశాల్లో మనం విడిచిపెట్టవలసింది 7వది చూస్తున్నాము. ఉపవాసానికి ముందు కానీ ఉపవాసం ముగించిన తర్వాత కానీ అధికంగా తినటం మానివేయాలి. అధికంగా తినడం ఎటు చెప్పండి, మానేయాలి. అంటే ఉపవాసం ముగించినప్పుడు న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోండి. పప్పు న్యూట్రిషనే, ఆకుకూరలు కలిపితే ఇంకా బలమైన న్యూట్రిషను, కొమ్ము శనగలు ఓకే, ఇంకా చాలా రైట్. మీ దేహానికి కావాల్సిన వాటి ఫుడ్ ఇచ్చేసేయాలి, మీ దేహానికి అవసరమైన వాటిని. ఆ తర్వాత మీరు ఏం చేయకపోయినా మీ దేహం అడగదు, ఎందుకంటే ఆల్రెడీ ఫుడ్ వెళ్ళిపోయింది. మీరు అలా కాకుండా 2-3 పూరీలు తినాలనుకోండి, లేదా బిర్యానీ తినాలనుకోండి, అది 2 గంటల్లో ఏమైపోద్ది, అరిగిపోవచ్చు. 2 గంటలు, 2.5 గంటల్లో మళ్ళీ గంట కొడతాడు, టంగ 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 నాకు ఆకలేస్తుందని చెప్తుంది. అలా కాకుండా అవసరమైన ఫుడ్ ఇస్తే 7-8 గంటలు మిమ్మల్ని అడగదు, మీ బాడీ సెట్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు నీళ్ళు తాగుతూ ఉంటారు, ఫాస్టింగ్ ప్రేయర్ కంటిన్యూ అవుతుంది. ఏది ఏమైనా 7 విషయాలు నేను అర్థం చేసుకున్నాను, నేను జాగ్రత్త పడతాను ఆత్మీయంగా వదిలేయడానికి అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశమందుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. చెడు మార్గములను విడిచి, అంటే అందుకే ఏ చెడున్న మారు మనసు పొందండి, విడిచిపెట్టండి. వాక్య విరుద్ధమైన మాటలు మానేయండి, ఆత్మకు విరుద్ధమైన మాటలు మానేయండి. సహోదరులకు విరోధమైన, తల్లికి విరోధంగా, తండ్రికి విరోధంగా ఎవరిని క్షమించలేదో అందరినీ క్షమించండి. ఉపవాసం ఉన్నప్పుడు కక్షతో ఉపవాసం ఉండకూడదు, గుండెల్లో కక్ష ద్వేషం పెట్టుకోవద్దు. అందరినీ క్షమించిన హృదయంతో నువ్వు ఉపవాసం ఉంటే దానికి ఫలితం ఉందన్నారు. దేవునికి స్తోత్రం చెప్పగలరా?
రైట్. మత్తయి సువార్త 6:14 వచనంలో నీ శత్రువులను క్షమిస్తే దేవుడు నీకు క్షమిస్తాడు. లెట్స్ క్లోజ్ అవర్ ఐస్, లిఫ్ట్ అప్ అవర్ హ్యాండ్ టు గాడ్. నా శత్రువులను క్షమిస్తున్నాను ప్రభు అని గట్టిగా చెప్పండి. అయ్యా నన్ను క్షమించు, నా ఇంటి వారిని క్షమించండి. ఫాదర్, ఐ ఫర్గివ్ ఆల్ మై ఎనిమీస్, ఓ గాడ్. హెల్ప్ us, మాస్టర్. లార్డ్, టచ్ మై లైఫ్, లార్డ్. pour out your Holy Spirit. కుమ్మరించండి. Speak to me, Lord my God. నాతో మాట్లాడుము ప్రభువా. Let your anointing come upon me. నీ అభిషేకం నాపైకి వచ్చును గాక. Fill me with the Holy Spirit. నీ పరిశుద్ధాత్మతో నింపండి. Transform my life, Lord. నా జీవితాన్ని రూపాంతరపరచండి. Change my life, O God. నా జీవితాన్ని మార్చు ప్రభువా. Anoint me with the Holy నీ Spirit. పరిశుద్ధాత్మతో అభిషేకించండి. Father, తండ్రి, every day in my life, నా జీవితంలో ప్రతి దినము this తండ్రి, 40 days fasting prayer, ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలోను morning and evening, ఉదయకాలము help us to సాయంకాలం spend time in your presence. మీ సన్నిధిలో సమయం గడపడానికి నాకు I సహాయం want a చేయండి. new strength. నాకు నూతన బలం కావాలి. I want to mount up my wings and fly higher. ప్రభువా, నా రెక్కలు చాపి పైకి ఎగిరే అనుభవం నాకు కావాలి. Give me new strength to my family. నా కుటుంబానికి నూతన బలము దయచేయండి. New anointing of the Holy Spirit. పరిశుద్ధాత్మ నూతన అభిషేకం We want the దయచేయండి. new fire of God. దేవుని నూతనమైన అగ్ని మాకు కావాలి. Fire of the Holy Spirit. పరిశుద్ధాత్మ అగ్ని. Oh Lord, anoint me. ప్రభువా, నన్ను అభిషేకించండి. Lord, touch my life. ప్రభువా, నా జీవితాన్ని Give me తాకండి. new strength. నూతన బలము దయచేయము. Oh no, fill me with the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపండి ప్రభువా. Transform my life, Lord. నా జీవితాన్ని రూపాంతరపరచండి. Transform my life, Lord. నా జీవితాన్ని రూపాంతరపరచుము. Change my life, oh నా God. జీవితాన్ని మార్చుము ప్రభువా. Let me have self-control. నేను ఆశా నిగ్రహం కలిగి Let ఉండాలి. me control my gluttony or eating habits. ప్రభువా, నా యొక్క తినేటువంటి అలవాట్లు, నా ఆకలిని నేను నియంత్రించుకోవాలి. If there is any gluttony, remove it from my life. ప్రభువా, ఎవరికైనా అధికమైన ఆకలి ఉంటే దాన్ని తొలగించమని అడుగుతున్నా. Teach us to control our body. మా దేహాన్ని నియంత్రించుకుంటే మాకు నేర్పండి. Discipline our body. మా శరీరాన్ని క్రమపరచండి. Holy Spirit, discipline our spiritual life. పరిశుద్ధాత్మ మా ఆత్మీయ జీవితాన్ని సరిచేయండి Bless ప్రభువా. everyone those who are fasting and praying. ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. In online or anywhere in the world, they are participating in prayer. With fasting or without fasting, those who are participating in life-changing prayers, and morning and evening in live YouTube channel or Zoom app or anywhere in the world, in Telangana state, Andhra Pradesh, everyone may experience the showers of blessings of God. ఆన్లైన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వారు ఎక్కడ ఉండి ఉదయకాలంలో సాయంకాలంలో ఉపవాసం ఉండను లేకుండాను ఈ యొక్క ప్రార్థనలో పాల్గొనుచున్న ప్రతి ఒక్కరు దేవుని యొక్క ఆశీర్వాదాలు అత్యధికముగా వారు పొందుకొందురుగాక. Jesus' mighty name we pray. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. ఆత్మ దేవుడు ఆ బలమైన కనికరం చొప్పున, ఆయన కనికరం చొప్పున మిమ్మల్ని బలపరుస్తున్నందుకు చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం. Receive it. Receive. పొందుకొనండి. ఆత్మ బలం పొందుదురుగాక. స్తోత్రం, స్తోత్రం. God bless you. ఈ సందేశం ద్వారా బలపరచబడిన మీతో ఒక్క మాట, మనందరికీ దీవెనకరంగా ఉన్న ఇలాంటి మరిన్ని వర్తమానాల కొరకు పీజే స్టీఫెన్ పాల్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను ప్రెస్ చేయండి. ఒక్క సెకండ్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ద్వారా ఇలాంటి వర్తమానాలు ముందుగా మీకు పంపించడం జరుగుతుంది. దీనివల్ల అనేక ఆత్మలు రక్షణలోనికి వస్తున్నాయి, పలువిధ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.